హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దేవుని స్తోత్రములు కూడా చేయలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తన యొక్క సన్నిధానంలో యొక్క ఆగస్టు మాసంలో మరొకసారి రెండవ పునరుద్ధాన దినోత్సవంలో మనమందరం కలిసి ఆయన ఆరాధించడానికి మనకి ఇచ్చిన సమయం బట్టి నేను ఎంతగా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానిస్తాం. 2వ రాజు గ్రంథము 2వ అధ్యాయం. 2వ రాజు గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందాం. అంతటా పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ దేవా నీకు వందనాలు తండ్రి. చదువుకున్న లేఖన భాగములు తండ్రి వివరించిన శక్తి చాలని అసమర్థుడు నేను. నీ ఎదుట నిలబడిన నన్ను మీది సిలువ చేత మరుగుపరచు తండ్రి. నీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపించమని మా యొక్క మానవ స్వరములను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ స్వరముతోనైనా మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్నపునైనా నీ వాక్కు చేత మా హృదయాలను నింపి తృప్తిపరచు బలపరచమని ప్రార్థించు యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా ప్రవక్త చేసిన పని అక్కడ ఆ చక్కని మాట అంటాడు, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సన్నిధానంలో ఒక వ్యక్తి దేవుని వెంబడిస్తే ఎంత అద్భుత కార్యము చేయగలడు అంటే ఒక రుజువుగా ఈ మాట మనం చూడొచ్చు. దేవుని సన్నిధానంలో మనము నిజముగాను మన మనసారా దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు నిన్ను మనసు దేవుని ఎప్పుడైతే మనం సేవిస్తామో ఆయన మనం ఆరాధిస్తామో తప్పనిసరిగా ఆయన వెంబడిస్తాం. మన జీవితంలో ఆయన గొప్ప కార్యము చేయగల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఎలీషా ప్రవక్త గురించి కొద్ది మాట మనం ముందుకు వెళ్ళి ఈ మాటలకు మనం వస్తే, ఎలీషా ప్రవక్త మరి తను ప్రవక్తగా మరి దేవుని సేవకు రాకముందు ఎంతో సుసంపన్నుడుగా ధనవంతుడుగా ఉన్నవాడు. దేవుని వాక్కు అతనికి వినబడిన వెంటనే, దేవుని స్వరం మాట్లాడిన వెంటనే విన్న వెంటనే ఏం చేస్తాడు, వెంటనే సమస్తమును విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్కు అతనికి వెళ్ళిన వెంటనే దేవుని సేవకుని నోట ఆ మాట రావటం వెంటనే అతను సమస్తం విడిచిపెట్టేసి దేవుని సేవకు సమర్పించుకుని మరలా వెనుతిరిగి చూడకున్నట్టు ప్రతి పరిస్థితులను మార్చి వేసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. అలా వచ్చిన వెంటనే తను చేసిన పని నిండు మనసుతో వెంబడించడం మొదలు పెట్టాడు. నిండు మనసుతో దేవుని సేవించడం మొదలు పెట్టాడు. తన జీవితంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడకుండా కేవలం నన్ను పిలిచిన నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు సజీవుడని ఆయన వైపే గురి ఉంచి మాట్లాడుతూ ఆయన వైపే చూస్తూ దేవుని వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా అనుక్షణం ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే వదిలిపెట్టలే. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అతను దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని సేవకుని వెంబడిస్తున్నప్పుడు అనేక రకాల మాటలు రావచ్చు, కానీ ఏ మాటలు అతను పట్టుకోలే, కానీ దేవుని వాక్కును మాత్రమే పట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన చెవులకు కేవలం దేవుని స్వరం మాత్రమే, దైవిక స్వరం మాత్రమే వినాలి తప్ప వేరేది నేను వినకూడదని తన పూర్తి
నిశ్చయతతో అతను వెళ్తున్నాడు కాబట్టి ఏలియాను వెంబడిస్తున్నాడు. దేవుని సేవకుడైనటువంటి ఏలియా పిలిచినప్పుడు ఎలీషా లోబడి వచ్చాడు. ఆ తదనంతరం వెంబడించిన పిదప ఉన్నటువంటి శిష్యులందరికంటే ఎక్కువగా తక్కువ సమయంలో ఎక్కువగా దేవుని ఎక్కువగా స్తుతించాడు, ఆరాధించాడు, ఎక్కువగా దేవుని గురించి తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కువగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు ఎలీషా. అలా ఆధారపడినప్పుడు కొద్ది కాలం తర్వాత అతను వెంబడిస్తున్న కొద్ది కాలంలో తన దైవ సేవకుడు దేవుడు మరి అతను తీసుకుని పోతున్నాడు అని చెప్పినప్పుడు కూడా ఎక్కడ భయపడలే. హల్లెలూయా. అప్పుడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు, అంటే తనతో పాటు తనకంటే ముందుగా వచ్చే వారందరూ అంటారు, ఆయన ఎగతాళి చేస్తాడు. అయ్యా, ఇదిగో నువ్వు ఇంతగా సమస్తం విడిచిపెట్టి వచ్చావు కదా, నీకున్నటువంటి సమస్తం విడిచిపెట్టేసావు, నీ సంపదను విడిచిపెట్టావు, పొలాలు వదిలిపెట్టేసావు, నీ ఎడ్లను, నీ యొక్క అరగొద్దునేటువంటి ఎదురన్నిటిని విడిచిపెట్టేసి తీసివేసేసావు, ఇంతకు నువ్వు చేస్తున్నావు, ఇదిగో ఇంతకు నువ్వు వెంబడిస్తున్నా. ఈ సేవకుడు కొద్ది రోజులు ఉన్నాడంట. ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుడు సేవకుడు వారి మధ్యలో ఉన్న సంగతిని ఉన్నాడు అనేటువంటి సంగతి వాళ్ళందరూ కూడా తెలుసు. ఆమె హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం. ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇక త్వరలో నేను తీసుకొని పోతున్నటువంటి గొప్ప విషయము ఏలియాకు ఎలీషాకు ప్రవక్త అందరికీ కూడా బాగా తెలిసింది. ఆమె హల్లెలూయా. అయితే ఆ విషయం తెలిసిందంటే కొంతమంది నిరుత్సాహపడిపోయారు, నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ఆమె అయితే ఎలీషా ఎక్కడ నిరుత్సాహపడలేదు. నిన్ను మనసుతో దేవుని సేవిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు కాబట్టి తనకి కేవలం పక్కవారి మాటలు ఏది తన నోటికి కానీ తన యొక్క చెవులకు వినపడలేదు, మాట్లాడలేదు, కానీ కేవలం దేవుని స్వరం మాత్రం అతను వినటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడిని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎంత బలమైన కార్యాలు చేస్తాడో ఆ యొక్క విషయాలన్నీ మరి ఏలియా చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మరి ఈ ఎలీషా యొక్క జీవితంలో విన్నాడు, చవి చూశాడు కాబట్టి విడిచిపెట్టలేదు. ఆమె హల్లెలూయా. ఆ సమయం వెంట ఏమైందంటే తన సేవకుడు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఏలియా వెళ్ళిపోతున్న సమయం వచ్చినప్పుడు క్షణమైన కూడా విడిచిపెట్టకుండా ఆయనే వెంబడిస్తున్నారు. అలా వెంబడించిన తర్వాత సమయం వచ్చింది. ఏ సమయం అండి? ఏలియాను తీసుకొని పోయే సమయం వచ్చింది. మొత్తానికి వెళ్ళారు. అన్ని దాటిన తర్వాత మూడోదిగా యోర్దాను నది దాటవలసి వచ్చింది. ఇదిగో ఎలీషా, నువ్వు ఇక్కడే ఉన్నాయా? ప్రభు నన్ను ఇగో యోర్దాను అవతలకు వెళ్ళమంటాను, నేను అక్కడికి వెళ్తానంటే, లేదు ప్రభా, నీ దాసునైన నేను నిన్ను విడిచిపోయి నేను ఎక్కడికి వెళ్ళలేను, నీతో పాటు నేను వస్తానంటే, సరేనసి ఏమి చేయలేని పరిస్థితి మొత్తానికి వస్తుంటే ఏలియా వెళ్ళి ఆ దుప్పటి ఆ యొక్క నది మీద పట్టుకొని ఏమైపోయిందండి, చక్కగా వంద దారి వచ్చేసి. హల్లెలూయా. దాదాపు మొత్తం అవతల దాటిపోయింది. వీళ్ళు అవతల దాటిపోయినాక మన సముద్రం ఆ యొక్క నది ఏమైపోయిందండి, యోర్దాను నది యథావిధిగా మంచిగా దారి లేకుండా ఎప్పటిలాగా నీటిలాగా ఉండిపోయింది. అవతల ఉన్నారు ప్రవక్తల శిష్యులేమో నది ఒడ్డున యువతలు ఉన్నారు, అవతల ఒడ్డునేమో ఏలియా ఎలీషా ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటే అగ్ని రథములతో ఒక్కసారి ఆకాశించి బలమైన సుడిగాలి చేత అగ్ని రథాలతో గుర్రాలతో ఆ యొక్క ఆకాశం నుంచి రావటము ఏలియా ఎలీషా తర్వాత ప్రవక్తలందరూ చూస్తూనే ఉన్నారు. చూస్తున్న వెంటనే ఏం చేశారండి, ఏలియాను వచ్చేసి ఆ యొక్క ఎక్కించుకొని పోతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూస్తూనే పోతున్న వెంటనే ఏలియా పోతున్నటువంటి విషయం ఎలీషాకు తెలిసినప్పటికీ సరే ఏమన్నాడంటే, అతను పోతుంటే అయ్యా ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని అక్కడ దేవుని కొనియాడుతూ అలా ఉన్న సమయంలో తనకు ఒక నమ్మిక ఏంటంటే, నేను మనసారి నేను ఆరాధించాను కదా, నేను వెంబడించాను కదా నా ప్రభుని, దేవుని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. నేను విడిచిపెట్టలేదు కదా, అంతకు వరకు నేను విడిచిపెట్టలేదు కదా, దేవుడు నన్ను దీవిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఎలీషాకు ఉంది. అందుకే ఆ చివరి వరకు కూడా వెంబడించాలి. ఎలీషా కంటే ముందుగా ఉన్న ప్రవక్తలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఏలియాతో పాటు సంపూర్ణంగా రాలేదు. హల్లెలూయా. ఎవరు కూడా ఆయన వెంబడించాలి. హల్లెలూయా. కానీ ఎలీషా మాత్రం నిండు మనసుతో వెంబడించాడు. ఆ వెంబడింపులో మరి చివరికి ఒక గుర్తు ఏంటో తెలుసా,
నిజముగా నీవు నన్ను వెంబడించావు. నువ్వు అడిగింది ఎందుకు తెలుసా? ఏలియాని ఏమడిగాడు తెలుసా? ఎలీషా, అయ్యా నీ ఆత్మలో 2 పాలు నాకు ఇవ్వు చాలు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? నీ 2 ఆత్మ నాకు ఇస్తే చాలు. నేను వెంబడించినందుకు, నా ప్రభు పిలిచిన పిలుపుకి నేను సడన్ అయినందుకు నాకు ఇదొక్క పని చేయి, నాకు అదే కావాల్సినప్పుడు సరే నేనైతే అది ఇస్తానో లేదు తెలియదని ఒక చిన్న మాట అన్నప్పటికీ ఏలియా వెళ్తున్న సమయంలో ఒక దుప్పటి పడింది. ఏదని? ఏలియా కప్పుకున్నటువంటి ఆ దుప్పటి ఆ యొక్క ఆకాశం నుంచి పడినప్పుడు వెంటనే పరుగున ఆ యొక్క దుప్పటిని ఎలీషా కింద పడకుండా ఎత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అది తీసుకున్నాడో దేవుని ఆత్మ తనను ఆవరించింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని వెంబడిస్తున్నప్పుడు ఏది కూడా నేను ఏమి చేయలేదు. హల్లెలూయా. దేవుని నువ్వు మనసారా ఆరాధిస్తున్నావు కాబట్టి నీవు తలంచినటువంటి నీ ఆలోచన యావత్తైనా సఫలం చేయగల దేవుడు మన యేసయ్య. ఆమేన్. వెంటనే ఎలీషా అక్కడున్న ప్రవక్తలందరూ అంటున్నారు, ఇదిగో ఇక అయిపోయింది, ఏలియా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలీషా ఎలాగ వస్తాడు? ఆ నది వద్దున్నాడు. సరే ఏలియా ఉండబట్టి మొత్తంగా దుప్పటితో కొట్టగానే ఆ నది దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాగ వస్తాడు? ఎంతసేపు ఈదుకొని వస్తాడు? ఈ ప్రవాహం చూసారా ఎలాగున్నదో? నేను సాగర్కి అటు వెళ్తే ఆ ప్రవాహం చూస్తుంటే ఎక్కడ కొట్టుకొని పోతామో అనిపించింది నాకు. హల్లెలూయా. ఒక 7 సంవత్సరాల క్రితం నేను నడిపిన ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అటువైపుగా కొత్త బ్రిడ్జి దిగి కిందకి నీళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమైతే జస్ట్ ఒక మోకాల్లో నీళ్లు జస్ట్ అట్లా కూర్చుంటే ఆ ప్రవాహం నన్ను తీసుకుని పోతుంది. హల్లెలూయా. మోకాల్లో నీళ్ళు ప్రవాహం నన్ను తీసుకుని పోతుంది. నేను అనుకున్నాను ఒక నడుము లోతుగా పోతే నేను అక్కడే నడిమి సముద్రం గడిచిపోతున్నాయో అనిపించింది. హల్లెలూయా. జస్ట్ మోకాళ్ళ లోతులోనే అలాగా పడుకున్నామని చూస్తే వెంట లాక్కొని పోతుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను ఈ మోకాళ్ళ లోతే ఇంత స్పీడ్గా వెళ్తే యోర్దాను నది ఇంకెంత పెద్దగా ఉందని. హల్లెలూయా. ఈదుకో రాగలుగుతామా? ఎంత ఈతగాడైనా కష్టమే కదండి. అలాంటి సమయంలో ఏది అర్థం కేవలం దేవుడితో ప్రార్థన చేసుకున్నాడు, నీవు నాకు తోడై ఉన్నావు అంటానికి. తండ్రి, ఏలియాకు పొందిన ఆత్మనంత ఆత్మ నేను పొందుకున్నా, నేను నమ్ముతున్నాను, విశ్వసించు నమ్మికతో ఆ దుప్పటి అలాగా నది మీద పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కేవలం నమ్మికతో అలా కొట్టాడు. ఆత్మ నా మీద ఉన్నది, నేను వెంబడించిన విధానానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, తన ఆత్మతో నన్ను నింపుతాడు. నమ్మకం మొత్తం ఏం చేస్తుందంటే క్రియారూపం దాల్చింది. ఆమేన్, హల్లెలూయా. వెంట దుప్పటి కొట్టగానే వెంటనే 2 పాలుగా అయిపోయింది. మొత్తానికి నది దాటి వరకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికి భయం కలిగింది. ఆమేన్. ఇప్పుడు వారికి ఏలియా అనుకున్నా, ఇప్పుడు ఏలియాకు మించినటువంటి వాడు ఎలీషాకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీకు వందనాలయ్యా. మన దైవ సేవకుడు ఎత్తుకొని పోయారు కదా, ఎక్కడ పరేశ్వరం పోయి ఎత్తుకోతామంటే వద్దు నాయన, మీరు వద్దు పోవాల్సిన అవసరం లేదంటే లేదయ్యా మన దైవ సేవకు మీరు ఎత్తునంటే మీ సరికి మీ ఇష్టం, ఏం కాదంటే నేను ఒక మాట చెప్పాను, మీకు వద్దని చెప్పాను, మీరు వినిపించుకోలేదు. మీ ప్రయాసం మాత్రం మీ కర్మ అన్నట్టుగా ప్రయాసపడాలి. వెతికారు కొండలు గుట్టలు అన్ని వెతికారు, ఎక్కడ పోయినా ఏరియా దొరకలేదు. హల్లెలూయా. ప్రభువే తన తీసుకొని పోతానంటే స్వయంగా వాళ్ళందరూ తెలియపరిచి తెలుసుకున్న వారే అయినప్పటికీ ఎక్కడ తీసుకొని పెట్టాడేమో, ఎక్కడ తీసుకొని పెట్టాడు? తను ఉంచవలసిన ఉన్నతమైన స్థానం ఉంచడానికి ప్రభు సిద్ధపరిచి అన్ని చేసినాక ఆ గుట్ట మీద ఈ గుట్ట మీద ఆ లోయలో ఉంటాడండి. హల్లెలూయా. సరే మొత్తానికి వెళ్ళిపోయారు. దేవుని ఆత్మను వెంబడించిన విషయం శిష్యులందరికీ అర్థమైపోయింది. అప్పుడు వెంటనే అలాగా జరిగి ముందుకు వస్తున్న సమయం ఏమైపోయింది తెలుసా? వారందరూ కాస్త సాష్టాంగపడి వారందరూ మేము మీ దాసులు అని చెప్పేసి, మేము ఇంతమంది బలం ఉన్నామని చెప్పేసి, 50 మంది మీకు బలం ఉందని చెప్పేసి వారే ఇప్పుడు తనకి బలముగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎగతాళి చేశారు, ఎవరైతే ఎగతాళి చేసి అయ్యక నీ వల్ల కాదు, నువ్వు సమస్య విడిచిపెట్టి వచ్చేసి నీ పని అయిపోయింది, నీ యొక్క ఆత్మీయతని దైవసేవకు వెళ్ళిపోతాడు, ఎవరైతే ఏ నోటితో ఇది అన్నారో అదే నోటిని ఒక బలమైన సాధన దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాళ్ళైతే విసిరివేయబడ్డాయో అదే రాళ్లను ఒక పునాదిగా చేసుకున్నాడు ఎలీషా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తన కృంగదీశారో అదే వ్యక్తి తనకి
బలాన్ని ఇచ్చారు, ఉజ్జీవాన్ని ఇచ్చారు, బలపరిచారు. నేను స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మవర్షం నువ్వు కొమ్మరించబడినప్పుడు, నీ జీవితంలో ఎవరైతే నిన్ను కృంగదీస్తున్నారో, ఎవరి ద్వారా నువ్వు బలహీనులు అయ్యావో, వారి ద్వారా నీకు బలము పొందుకొని దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా నేను చూడండి 16 వచ్చి ఏమంటా చూడండి, అతనితో ఇట్లండి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏ 10 మంది బలము గలవారు ఉన్నారు. ఎంతమంది అంటండి? అప్పటి వరకు ఏం చేశారు? యోధులను దాటిపోయేంత వరకు, ఏలియా పరముగా చేర్చుకొని పోయేంత వరకు కూడా బలహీనపరిచారు, కృంగదీశారు. సూటి మోటి బాగా అని ఉండొచ్చు, మనకి ఏ మాటకు తెలియపరచలే. కానీ అతను పలు విధాలుగా అతను కృంగదీసి దేవుని దగ్గర సమీపస్తులు కాకుండా ఉండడానికి అనేక విధాల ప్రయత్నాలు చేస్తారేమో, కానీ తన మనసు ఎక్కడ కూడా చెల్లించుకోలే. హల్లెలూయా. తన ఏకాగ్రత ఎక్కడ కూడా నశించుకోలే. హల్లెలూయా. దేవుని వెంబడిస్తున్న విధానం ఎక్కడ కూడా తన లోపము లేకుండా దేవుని పూర్ణమైన మనసు వెంబడించాడు. అందును బట్టి దేవునికి పరిశుద్ధమైన ఆత్మ 200 ఆత్మ మీదకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వెంటనే అక్కడ జరిగిన సందర్భం చూద్దామా మనం? ఒక ఏమంటారు, ఇప్పుడు చూద్దాం. వాళ్ళు అలాగ వస్తున్న సమయంలో ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇంకా చదువు, అంతటా ఆ పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవని నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమిలో నిస్సారం అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి. అయ్యా, ఈ చూస్తున్న నీ పట్టణం చాలా రమ్యంగా ఉంది, బాగా అందంగా కనబడుతుంది, నీకు తెలుసు కదయ్యా. అవునయ్యా. ఆ వ్యక్తి చాలా మంచిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఏమున్నాయంటే అక్కడ? ఏమేం జరిగిందంటే అక్కడ నీళ్ళు మంచివి కాదు. ఆ నీళ్ళు మంచివి కాని కారణం బట్టి పంట లేదు. ఇంకా ఏమైపోయింది? భూమి నిస్సారం అయిపోయింది, సారమైన స్థితిలో అయిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో నీవు వ్యక్తిగతమైన మాటలు దేవుని సన్నిధానంలో దేవుని మాటలు కాక వేరే మాట నీ మనసులోకి కానీ నీ చెవులోకి వినపడినప్పుడు నీ మనసులో కానీ వెళ్ళి అంటే నిన్ను నిస్సారం చేస్తాయి, నిన్ను సారం లేని వారిగా చేస్తాయి, నిన్ను నిరుత్సాహపరుస్తాయి, నిన్ను ఫలించే వారిగా చేయదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ప్రియ దేవుని విన్నారా, మనం వినవలసింది ఎవరు మాట్లాడితే దేవుని మాటలు మనం వినాలి, దేవుని స్వరం మనం వినేవారిగా ఉండాలి, ఆయన ధ్యానం మనం చేయాలి, ఆయన ముఖదర్శనం మనం చేసుకోవాలి. అది కాకుండా ఇక్కడ ఏమైందంటే నువ్వు ఎంతగా ఫలించిన వారిగా బయట కనపడవచ్చు, నువ్వు చూడడానికి చాలా అందంగా కనపడవచ్చు, అంటే నీకు మంచి డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఏమో, కానీ ఎంత రమ్యమైన వారిగా నువ్వు కనబడచ్చు, అందమైన వారిగా నువ్వు కనబడచ్చు, నీ జీవితం నీ కుటుంబం బాగున్నట్టు కనబడచ్చు ఏమో, కానీ ఏమైపోయిందంట? నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కాని పిదప నీ భూమి నిస్సారమైపోయింది, నీళ్ళు పంటలు పండడం లేదు. అంటే మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నీళ్లు ఎలాంటి నీళ్ళు అని? మంచి నీళ్ళు అవి కావు. ఈ లోకరీత్యా మన జీవితంలో దేవుని మాట, దేవుడు మనలో లేకపోతే, దేవుడు మనతో ఉండకపోతే, ఆయన సన్నిధి మనం అనుభవించకపోతే, ఆయన ఆత్మ మన మీద లేకపోతే నీకు ఎన్ని ఉన్నా కూడా వృధానే. హల్లెలూయా. మనకెంత సంపద ఉండొచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు, నువ్వు ఎంత కోటీశ్వరుడే కావచ్చు, కానీ ఏ స్థాయి లేకపోతే మొత్తం కూడా సున్నాడే. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. రక్షణ నీకు లేకపోతే, నువ్వు చనిపోతే నువ్వు రక్షణలో ఉంటావు, నిత్యమైన రాజ్యంలో ఉంటావు, నమ్మికము కానీ లేకపోతే, ఆ నిరీక్షణ కానీ నీలో లేకపోతే, ఆ నిరీక్షణ కలిగించే ఆ వాక్కు నీలో కానీ లేకపోతే సమస్తం వ్యర్థమే. ఎందుకంటే నువ్వు నిరుత్సాహమే, బయటికి మాత్రమే చూడడానికి రమ్యంగా కనబడతావు, కానీ నిజంగా నువ్వు వెళ్తావని నమ్మకం నీకు లేదు. బయటికి మాత్రం ధైర్యం ఉంటే భక్తి చేస్తావేమో, కానీ నిజమైనటువంటి ఆ యొక్క ఉప్పు నీరు లేకపోతే, నిజమైన సారంగా నీరు నీకు లేకపోతే నీ జీవితం ఫలభరితంగా ఉండదు, నువ్వు ఫలించలేవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ జీవితం చూడకపోతే ఆ పట్టణం చాలా రమ్యంగా ఉంది. అక్కడ ఏమన్నారు? అయ్యా, ఈ పట్టణం చాలా రమ్యంగా ఉంది, నువ్వు వెలుగుతూ. కానీ ఏమైంది? ఇక్కడ ఏమైందండి? ఏమంటారు?
నీళ్ళు మంచివి కావు. అయితే మంచి సరే, ఇది నీళ్ళు మంచివి కావంటున్నారు కదా, పంటలు పండాల్సిన భూమి పండట్లేదు కదా, ఎన్ని నీళ్లు కట్టినా కూడా నీళ్లు వృధాగా పోతున్నాయి తప్ప ఒక్క పంట కూడా పండకుండా నువ్వు వేసిన పంటకు నష్టం కలుగుతుంది. నువ్వు చేసిన ప్రతి పని నిష్ఫలం అయిపోతుంది. నువ్వు పడిన ప్రయాస వృధా అయిపోతుంది. నువ్వు ఎంతో శ్రమిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఆయనను నీకు ఫలితం లేకుండా పోతుంది. ఆ నీరు ఎలాంటి నీరని? సారం లేని నీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీటిలో సారం లేదు. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు అనేకమైన సంఘాలలో కూడా సారం లేని నీళ్లు త్రాగటం వల్ల ఫలించలేకపోతున్నారు. దేవుని వాక్యం నీరు వాక్యమే, కానీ బోధించుతున్నటువంటి వారే కానీ పాటించుతున్న వారిలో కానీ సారం లేని స్థితులు అయిపోయింది. భూమి పండాలంటే మంచి నీరు ఉండాలి. నీరు పారాలంటే భూమి ఉంటే నీరు పారుతుంది, లేకపోతే సముద్రమే. ఆ భూమికి పారాలంటే ఈ నీరు మంచి నీరు వెళ్ళాలి. ఆ తర్వాత భూమి ఫలించాలంటే భూమి సారం కలిగి ఉండాలి. ఈ నీరు మంచిది అయితే భూమి సారం కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనము పొలంలో ఎన్ని బోర్లేసి నీళ్ళు పెట్టినా పంట సరిగా రాదు. కానీ ఒక వర్షం పండివ్వండి, ఎక్కడ ఉన్నటువంటి పంట అయినా సరే అలా ఒక్కసారిగా పైకి వచ్చేసి పచ్చగా ఉంటుంది కదండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు పొలాలు వేసినప్పుడు నీరు కట్టారు చూడండి, నీరు కట్టినప్పుడు ఏదో వస్తుంది, పెరుగుతుందేమో, కానీ దేవుని యొక్క స్థలంలో ఆకాశం నుంచి వర్షం కురవకపోతే అది సరిగా ఫలవర్తంగా ఉండదు. అది నువ్వు ఎన్ని నీళ్లు కట్టినా కూడా అది ఫలించడానికి మనం చూడలేం. కానీ ఎప్పుడైతే ఆకాశం నుంచి వర్షం పడుతుందో ఆ వర్షం ఏం చేస్తుంది తెలుసా? చక్కగా పచ్చగా ఎదిగేటట్టు ఫలించినట్టు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకాశ వర్షం జలం నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. భూపర సంబంధమైన ఎన్ని మాటలు నీ హృదయంలోకి వెళ్ళినా, నీ భూమిలోకి వెళ్ళినా అది ఫలించదు. ఆత్మతో కూడేటువంటి మాటలు, ఆత్మతో నింపబడిన జీవితం కూడేటువంటి ఆ మాటలు నీ హృదయ లోతులోకి వెళ్ళకపోతే నీ భూమి సారవంతంగా ఉండదు, నీ భూమి ఫలించదు. నీ జీవితం ఎంతకాలం నువ్వు కష్టపడినా, ఎంతకాలం నువ్వు శ్రమపడ్డా నీకు ఫలితం రాని స్థితిలో అలాగే వృధాగా అయిపోతుంది నీ జీవితం. బయటకు చూడడానికి రమ్యంగా ఉండవచ్చు, నీ జీవితం ఫలించబడాలంటే నీ విడుచుకున్న దేవునికి వాక్యం ఎలాగో, జీవం గల దేవుని వాక్యం ఒకసారి నేను తాగుతుంది. ఆ జీవం గల వాక్కు, ఆత్మక నింపబడినటువంటి ఆ వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం సంపూర్ణ సమర్పణలోకి వస్తుంది. ఎలీషా ప్రవక్త అంత సంపూర్ణ సమర్పణకు రావడానికి కారణం ఏంటంటే అతని హృదయం లోతులకు పారిపడి ఆ మంచి నీరు అతనికి వెళ్ళింది కాబట్టి ఆ సమస్య అతనికి బాగా తెలుస్తుంది. హల్లెలూయా. అతని జీవితంలో ఎంతో సుసంపన్నుడుగా ఉన్నాడు, కానీ అసలైన రక్షణ లేని స్థితిలో అతను ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మంచిది, మేలమైనది, మేలైనది దొరికింది, వెంటనే సమస్తం విడిచిపెట్టేశాడు. ఆమేన్. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైనది. అతని జీవితం ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ నిజమైన మన మంచినీరు అతనికి దొరకలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ దాహం ఎలా ఉంటుందో, ఆ తృష్ణ ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో ఎలీషాకు తెలుసు. ఆమేన్. అందుకనే ఆ సమస్య ఎలీషా దగ్గర వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య తన జీవితంలో ఎదుర్కొన్నాడు కాబట్టి అది ఎలాగ జయించాలో, అది ఎలాగ పరిష్కారం దొరుకుతుందో దేవుని సేవకుడైన ఎలీషా తెలుసు. కాబట్టి ఎలీషా దగ్గర ఆ సమస్య వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఎలీషా దగ్గరకు వచ్చి, ఇదిగో మా ఏలిన వాళ్ళని నీకు కనబడుచున్నా కదా ఈ స్థలం అంటే. ఎస్, సరే ఇప్పుడు మీరేం చేయాలి? ఈ సమస్య పరిష్కారం ఏంటి? అక్కడ చదువు కింద ఏమంటాడు? అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి. ఏంటంట? కొత్త పాత్ర. ఎందుకు తెమ్మన్నాను? ఎన్నో పాత్రలు ఉన్నాయి కదా. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు నూతన సృష్టి కాలేడు. వాడు నువ్వు నూతన సృష్టిని మార్చబడకపోతే నువ్వు ఎంత అనుభవ జ్ఞానం ఉన్నా, నీకు ఎన్ని రకాల వాక్ చాతుర్యం ఉన్నా, నీకు ఎన్ని రకాల జ్ఞానం ఉన్నా వ్యర్థమే. నువ్వు కొత్తగా మార్చబడాలి జీవితంలో.
అమూల్యమైన పాత్రను వాడవాలంటే, నీ జీవితం ఫలవంతంగా ఉండాలంటే, నువ్వు మంచి వ్యక్తి, నీ నుంచి మంచి మాటలు రావాలన్నా, జీవగల వాక్కు నీకు రావాలన్నా, నీ భూమి ఫలించాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, స్థిరపడాలన్నా కావాల్సిన ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడితేనే. నువ్వు మార్చబడకపోతే, ఒక కొత్త గుణం నువ్వు మార్చబడకపోతే వ్యర్థమై వెళ్తున్నావు కూడా. అందుకే ఎలీషా ప్రాంతం ఒక కొత్త కుండ తీసుకొని రండి, అందులోకి ఏం వేయబడాలి? ఉప్పు ఉండాలి. ఆమేన్. దేవుని ఆత్మశ్రద్ధతో కొన్నటువంటి ఆ ఉప్పు, ఆయన వాక్యములతో కొన్నటువంటి ఆయన ఉప్పు, దేవుడు అయిన ఉప్పు. ఉప్పు ఎంత కావాలండి? నువ్వు అన్నం తింటావు అనుకోండి, పెరుగన్నం తింటావు, ఎంత వేసుకుంటావు ఉప్పు? ఎంత అన్నం ఉంది, ఎంత ఉప్పు వేసుకుంటావు? అంతే వేస్తావు. ఎంత వేయం మనం. హల్లెలూయా. ఎంత వేసుకుంటే? ఒకసారి మా ఇంట్లో ఒక ఉప్పు తీసుకొచ్చాను, అది ఎక్స్పైర్ అయిపోయింది తెలియదు. ఎంత ఉప్పు వేసుకున్నా నాకు కానట్లేదు. ఎంత ఉప్పు వేసుకున్నా పాసమ్మ గారు ఉప్పు సరిపోతుంది నేను అన్ను. ఉప్పు డబ్బు తీసుకుని ముందు పెట్టను, ఎంత వేసుకున్నా ఎంత చదువుకున్నా రాలేదు. కారణం ఏంటి? ఉప్పులో సారం లేదు. హల్లెలూయా. నిస్సారమైన నువ్వు వాడద్దు, వేస్ట్. నిస్సారమైన మాట నీ నోటికి ఎంత వచ్చినది రుచి కలగదు నీకు. నిస్సారం ఏది ఉన్నా కూడా అది నీ జీవితాన్ని బాగుపరచలేదు, నీకు రుచినివ్వలేదు. తిన్నావంటే తిన్నావు అంతే, కానీ రుచి ఉన్నది నీకు. తిన్నావంటే తినవద్దు, నీకు తృప్తి అనిపించదు. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా రుచిగల వాక్యం కావాలంటే, రుచిగల దేవుని స్వరం వినగలటువంటి ఆత్మ స్వరంతో నింపమైన ఆ వాక్కు కొత్త కుండలోకి అడుగు పెడితేనే ఆ నీరు బాగుపడుతుంది, ఆ వ్యక్తి బాగుపడతాడు, ఆ కుటుంబం బాగుపడుతుంది. హల్లెలూయా. 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 అందుకే ఎలీషా చేసిన ఒక కొత్త కుండను ఉప్పు వేసుకొని తీసుకురండి. ఆమేన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడు ఆయన, కొత్త పాత్ర ఉప్పు వేసిన ఆయనతో తీసుకుని వార్త చెప్పిన వాడు దానిని తీసుకుని రాగా అతడు నీటి మూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? నీటి ఊట యొద్దకు పోయి. ఎక్కడికి వెళ్ళాడండి? నీ ఊటలు ఎక్కడ? లోకంలోనా? నీ మాటలు ఎక్కడ? పనికి మన మాటల్లోనా? మన సంభాషణ ఎక్కడ? నీ ఊట ఎక్కడ ఉంది? ఒక భక్తుడు పాడతాడు ఏమని? నా ఊటలన్నీయు నీ యందేనని వాద్యము వాయించి పాడేదాను. నా ఊటలన్నీయు, నా ఆలోచనలన్నీయు, నా తలంపులన్నీయు, హల్లెలూయా, నా ధ్యాస నా శ్వాస అన్నీ కూడా నీ యందే ఉన్నాయి తండ్రి. నా ఊట ఇదే. నీ ఊట ఒకవేళ ఈ ఊట కాకపోతే ప్రయోజనం లేదు. అందుకే ఆ ఊట దగ్గరికి వచ్చేసాడు. ఏం స్తోత్రం. హల్లెలూయా. నేను మంచి కొత్త పాత్రని చేసి నీ మనసులో తలెత్తినట్టు ఆ ఊటలు ఏదైతే ఉన్నాయో, నేను ఏదైతే ఉన్నతులిస్తూ ఈ లోక సంబంధంగా నేను లోకంలో కలిసిపెట్టి చేస్తున్న ఏ ఊట ఉందో ఆ ఊటని బాగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు నీ దగ్గరికి వచ్చాడు. ఏం స్తోత్రం. హల్లెలూయా. నీ ఊటను బాగుపడితే ఉప్పు చేర్చబడాలి, నీ ఆలోచన మంచి ఉండాలి. యేసయ్య నీలోకి వస్తే, ఆ సుగుణాలైన యేసయ్య నీలోకి వస్తే ఆయన గుణాలు నీలోకి వచ్చి నిన్ను బాగు చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అక్కడ చక్కగా ఆయన ఉప్పు వేసాడు. ఎక్కడ వేసాడు? నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎప్పుడు వేసాడు? నీటి ఊట యొద్ద ఎప్పుడు వేసాడు ఆయన? కొత్త పాత్ర తీసుకొచ్చినప్పుడే. అప్పుడే ఆయన మనలోకి వచ్చాడు. మనలోకి వచ్చినప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొత్తగా మార్చబడ్డా కాబట్టి ఇప్పుడు యేసయ్య నీలోకి వచ్చాడు. ఆమేన్. నువ్వు కొత్తగా జన్మించావు కాబట్టి ఇప్పుడు యేసయ్య నీలోకి వచ్చాడు. యేసయ్య నీలోకి వచ్చినాక మరలా నీ ఓటలు, నీ తలపు, నీ ఆలోచనలో, నీ ప్రవర్తన, జీవితం మార్చబడటానికి ఏం చేస్తాడే? ఆ ఊట దగ్గరికి దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ఊటను నీ జీవితంలో మార్చివేసి చక్కని తలంపులు కలిగినటువంటి దేవుని వాక్యమును వినగల, ప్రకటించగల శక్తి సామర్థ్యం కలిగినటువంటి జీవపు వాక్కు చేత నీ హృదయాన్ని నింపుతాడు. హల్లెలూయా. నీ ఊటలు, నీ ఆలోచనలు, నీ మైండ్ తలంపులను, చెడ్డ తలంపులు పోవాలంటే
ఇక్కడలోకి నీ యేసయ్యని ఎక్కించుకోవాలి. హల్లెలూయా. ఉప్పు నీ నాలుక తగిలితేనే, లేకపోతే ప్రయోజనం లేదు. హల్లెలూయా. యేసయ్య నీ తలంపులో, నీ హృదయంలో, నీ మనసులోకి వస్తేనే నీ జీవితం మార్చబడుతుంది. అక్కడ ఏమైనా చదువుతావు చూడండి, ఏమన్నాడు? అతను ఆ నీటి ముందు ఎందుకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినట్టండి ఇప్పుడు ఏం చేసినండి? ఆయన ఏం చేశాడ? బాగు చేసి. దేన్ని ఏం బాగు చేశాడో చెప్పండి. నీటిని. ఆమేన్. హల్లెలూయా. ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. ఆమేన్. ఈ ఆలోచనలు నేను బాగు చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన నా కాపరై ఉన్నాడు, నన్ను రిపేర్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన బాగు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తిని నేను బాగు చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇతని ఆలోచన నేను స్వస్థపరిచాను. హల్లెలూయా. ఇతని ఆలోచన నేను మార్చివేశాను. హల్లెలూయా. ఇక మీదట ఈ ఆలోచన మారిపోయినా కాబట్టి ఏమన్నాడు అక్కడ ఆయన? నీ నీటి నేను బాగు చేసిన కనుక నీకు దీని వలన మరణం కలగకపోవును. హల్లెలూయా. దేని వల్ల? ఒకప్పుడు ఈ నోటితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అనేక మంది జీవితంలో చిన్న పనులు చేశాను కదా, ఇక నేను చెయ్యని ఈ పాత్రనే, నా పాత్రని నేను వాడుకుంటాను. హల్లెలూయా. ఇంతకుముందు ఏ నోటితో ఇతరులు దూషించావో అదే నోటిని ఇప్పుడు నేను ఖడ్గంగా వాడుకున్నా. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఎవరైనా నన్ను దర్శించడానికి ఈ వెలుగు నాకు కనబడింది. ఈ వెలుగు ఎక్కడిది? ఈ వెలుగు, ఆ వెలుగు కనబడక తప్పొచ్చిన పౌలవారు ఇదిగో అంటున్నాడు. నీవెవరమని అడుగుతున్నావు కదా. అతను ఎప్పుడైతే వెలుగును చూశాడో ఆ వెలుగు అతను ఒక్కసారి మార్పు, అతని మాటల్లో వెంటనే మార్పు వచ్చేసింది. హల్లెలూయా. ఎలాగంటాడు తెలుసా? ఒక సైనికులుగా అధికారిగా మాట్లాడట్లేదా? ఎవరు ప్రభువా నీవు? ప్రభువా తన నోటికి మాట వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ వెలుగు కలిగింది కాబట్టి మార్పు కలిగింది. హల్లెలూయా. వెంటనే మార్పు వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట ఏ నోటితో అయితే ఇదిగో ఈ ప్రజలను చంపేస్తాని ఉత్తరం తీసుకొని బాగా సీరియస్గా చేశాడు. ఏంటి? చంపడానికి. ఎవ్వరు ఏ అంటానికి లేకుండా, కుయిక్ మతం లేకుండా అధికారం ముందుకు వస్తావా? హల్లెలూయా. ఇక్కడ మీరు తుది కాదు, నా పాత్ర నిన్ను వాడుకుంటాను. హల్లెలూయా. నీ నోటి నుంచి వస్తున్న ప్రతి మాట అనేక మంది జీవం వల్ల నేను చేస్తాను చెప్పి అపోస్తలుల పౌలు దేవుడు వాడుకున్నాడు. ఇక మీదట మరణం అతని మీద ఏలకుండా అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని నోటి నుంచి జీవపు వాక్కులు వచ్చాయి కాబట్టి అనేక మంది బ్రతికించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆ యొక్క చీకటి నుంచి వెలుగులోకి వచ్చావు కాబట్టి ఈ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఎన్నడూ కూడా మరణం నీకు తర్వాత భూమి ఇక నిస్సారంగా ఉన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్పమంటారా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు ఒక ప్రజలందరూ కలిసి అక్కడికి వచ్చేసి యేసుని ఇప్పుడు మనం పరీక్షిద్దాం, ఇప్పుడు మనం పరీక్షించి ఈయన చిక్కులు పెడదాం, ఇతను చంపడానికి కారణం ఇద్దాం అని అనుకున్నారు. అక్కడ ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆ స్త్రీని తీసుకొచ్చి ముందు పెడితే, బోధకుడా నువ్వు చూస్తున్నావే ఈ స్త్రీ ఎలాంటిదో నీకు తెలుసు. ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళతో కూడా చంపాలి. ఈ విషయం నీవేమంటావు? ఆయన ఏం మాట్లాడుతూ మౌనంగా తల ఉంచి ఆయన అలా నేల మీద ఏదో రాస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికేం సమాధానం చెప్పలే. అక్కడ వచ్చిన స్త్రీ వైపు కాదు, మాట్లాడుతున్న సమాజం వైపు కాదు, ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసు? మనం అనుకుంటాం మనకు తెలుసు, తెలియక తప్పు చేసిన ప్రభావాలను క్షమించు అని అంటాం కదండి. నేను అంటాను, తెలియక చేసిన తప్పులు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాను. 100% షూర్. తెలిసి చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవించి తీరాల్సింది. దాన్ని కూడా పాపం చేస్తాడు, తెలిసి చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. మీరు గమనించండి. ఇక్కడ మాత్రం స్త్రీతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా నేను ఎవరు శిక్షించలేదు. ఒక్క మాటతో ఆయన ఒకే ఒక మాటతో తీర్చేశాడు తన పాపం అంతని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన
నేల మీద వంగి రాస్తున్నప్పుడు వచ్చిన వారందరూ, రాళ్ళు పట్టుకుని వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? అప్పటి వరకు ఆ స్త్రీకి తప్పు, ఇది నేను చేస్తుంది తప్పు అనే విషయం ఆమెకు తెలియలేదు. ఎందుకంటే ఆమె పాపంలో ఉంది, చీకటిలో ఉంది, వెలుగు తెలియలే. వెలుగు అంటే ఆమెకి తెలియలేదు కాబట్టి, ఆమెలోనికి ఆ మంచి నీరు అంటే ఏందో తెలియదు కాబట్టి, ఆ చెడ్డ నీరులో ఆమె ఉన్నది కాబట్టి, ఆ మురుగు కంపులో ఉన్నది కాబట్టి, మంచి అంటే ఆమె తెలియలేదు కాబట్టి ఆ పరిస్థితి అలాగే దిగజారిపోయింది. అదే ఒక పాపం, ఒక ఆనందం వరకు తను జీవించింది. అనేక కుటుంబాలు నాశనం అయిపోయినొచ్చాను. కానీ ఎప్పుడైతే యేసయ్య పాదం దగ్గర పడిందో తన జీవితంలో వెలుగు ప్రసరించబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎక్కడో దూరాన్ని ఉన్నవారు ఆయన రాస్తున్నప్పుడు చూసి అందరూ వెళ్ళిపోయారు, దగ్గర ఏమో చూడకపోయారు కదా. హల్లెలూయా. అంటే ఈమె చరిత్రలో అప్పుడు రాసి ఉండొచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయన అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించు అంటే, లేదు నాయన నిన్న ఎవరు శిక్షించదంటే నేను కూడా నేను శిక్షించనమ్మా. ఎందుకో తెలుసా? ఇక మీదట నువ్వు పాపం చేయక. ఎందుకని? ఇప్పటి వరకు తెలియక చేశావు, నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి చేశావు. అనేక మంది నీ మీద రాళ్ళు రువేటట్టు నువ్వు చేసుకున్నావు, నువ్వు చీకటి బ్రతుకులో బ్రతికావు కాబట్టి ఇక మీదట నీ జీవితం నేను ఒక కొత్త పాత్ర నేను చేస్తున్నాను. ఎందుకో నువ్వు చీకట్లో నుంచి నేను వెలుగులోకి వచ్చావు కాబట్టి. హల్లెలూయా. ఆ నిందలు ఎలాగో ఇప్పుడు నీకు తెలిసిపోయింది కాబట్టి, నువ్వు చేసిన పని ఎంత చెడ్డ పని నీకు ఇప్పుడు తెలిసింది. ఎక్కడా నా పాదాల దగ్గరకు నువ్వు వచ్చినావు కాబట్టి నీకు తెలిసింది. అందుకే మీరు గమనించండి, ఆ స్త్రీ ఆ రోజు నుంచి తన జీవితాన్ని మార్చుకుంది. ఆమేన్. ఆమెకు మరణం లేకుండా చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కొత్త పాత్రకు వచ్చింది. అంతవరకు తన ఓట భయంకరంగా ఉంటుంది. తన ఓట, తన ఆలోచన, తన విధానం, ప్రవర్తన సమస్తం అంతా మార్చేయబడే యేసయ్య ఆమెలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఆమెలోకి వచ్చాడో ఆ ఎప్పటి వరకు వచ్చిన నిందలు అవమానాలన్నీ ఒక పునాదిగా చేసుకొని తన జీవితం క్రీస్తులో కట్టుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పునాదిలో యేసయ్యను మూలరాయిగా ఎంచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చేసిన తప్పులను దేవుడు క్షమించున్నాడు కాబట్టి ఇక మీరు నేను చెయ్యను ప్రభు అని చెప్పేసి ఆ యొక్క తప్పులను కూడా పునాది చేసి వాటిని అంటే అక్కడ భూమిలో నాటి వేసేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసే నా క్రీస్తే నా మూలరాయి అనే వెంటనే తలంచి వెంటనే ప్రభు వైపు చూసింది. తన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంది. అంతం వరకు ప్రభుత్వం నిలబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ, ఆమె పేరు అప్పటి వరకు తెలియబడదు కానీ వ్యభిచారంతో పడ్డబడిన స్త్రీ అని చెప్పారు. ఆ తర్వాత ఆమె ప్రభుని ఎంతగానో దేవుని స్తుతించింది. ఆమె వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెలోకి ఉప్పు సారం ఎప్పుడైతే వేపడిందో ఆమె ఏమైపోయిందని ఇప్పుడు ఆమె సారమైన వ్యక్తిగా మార్చబడింది. హల్లెలూయా. వెలుగు కలిగిన వ్యక్తిగా మార్చబడింది. హల్లెలూయా. అంతవరకు చీకటిలో జీవించిన జీవితము అసలు వెలుగు అంటే ఏంటో తెలియని, పరిశుద్ధత ఏంటో, నీతి అంటే ఏంటో తెలియని ఆమె స్థితిలో యేసయ్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెతో మాట్లాడి ఆమె దర్శించాడు కాబట్టి అతని జీవితం, ఆమె జీవితం మార్చబడింది, క్రీస్తులో ప్రకాశించింది. ఆమె హల్లెలూయా. ఇక ఎన్నటి కూడా ఆమె పాపం చేయలేదు. ఆమె సమాధానం తన ఇంటికి వెళ్ళింది. ఎన్నటి పాపం చేయకుండా ప్రభువులో నిలబడింది కాబట్టి ఈరోజు మనం అందరం ఆయన గురించి చెప్పుకోలేము. ఆమె హల్లెలూయా. ఈ మాట ఏదో చెప్పడం కారణం తెలుసా? ఆ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటాం. ఈరోజు మన జీవితాన్ని మార్చుకుంటే నీ గురించి ఇక మీద నేను చెప్పుకోరా? నీ ఆలోచన తీరు మార్చబడితే, నీ తలంపులు మార్చబడితే నీ గురించి 10 మంది చెప్పుకొని దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? ఇక నువ్వు ఆ ఆలోచనకి రావు, పాప ఆలోచనకి రావు, దుష్ట తలంపులు రావు, వ్యభిచార తలంపులు నీకు రావు. ఈ వ్యభిచారంతో కట్టబడిన స్త్రీ తన జీవితం వెంటనే యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో ఆమె జీవితం వెలుగు వచ్చింది కాబట్టి అపోస్తలుల పౌలు ఎలా అయితే ప్రకటించాడో ఈమె కూడా తన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది పాపములను పోనివ్వకుండా ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో, చీకటిలో ఉన్నారో వారందరూ విడుదల చేయడం ఒక గొప్ప సాక్ష్యంగా ఈ తల్లిగారిని దేవుడు నిలబెట్టుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువును పాపం చేసేస్తే నువ్వు తెలియక చేసావు కాబట్టి అప్పుడు నేను క్షమించాడు, నేను కొత్త పాత్ర చేశాడు. నీ జీవితంలో తన ఉప్పు సారము కలిగి ఉంటుంది. నేను చేస్తున్నాను, నీకు మరణం లేకుండా చేశాను. ఇక మీదట మనం పాపం చేయకుండా నువ్వు నిండు మస్తు ప్రభుని వెంబడిస్తే ఎలీషాకి ఇచ్చిన గొప్ప భాగ్యం, వ్యభిచారంతో పట్టుబడి సేకించిన గొప్ప భాగ్యం నీకు నాకు ప్రభు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా జీవితంలో చేసిన గొప్ప అద్భుతమైన కార్యాలు, బలమైనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప పేరును ప్రభు మనకు దయచేసి నడిపించును గాక. మన జీవితంలో ఆయన వెంబడించినందుకు గొప్ప ఫలితం మన జీవితంలో ఉద్యోగం ప్రభు మన జీవితంలో రగిలించును గాక.
ఈ మాట వింటూ నీ జీవితం ఇప్పుడే మన జీవితం మార్చుకుందాం. నీ ఊటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా, నువ్వు ఎలాగ దేవుని వెంబడిస్తున్నావు? ఆ 70-50 మంది ప్రవక్తలాగా ఉన్నావా, లేకపోతే ఎలీషా వాళ్ళ దేవుని రోషంగా ఉన్నావా? దేవుని కోసం ఎలాగుంటావు ఈరోజు ఉన్నారు? నీ ఊటలు ఎలాగున్నాయి? నీవు త్రాగుతున్న ఆ యొక్క జలాలు ఎలాగున్నాయి? సరైన విధంగా లేకపోతే నీ జీవితంలో నిస్సారమైన వ్యక్తిగా ఉంటాం, ఫలించలేని స్థితిలో ఉంటాం. ఫలించాలనుకుంటావా? ఫలించిన కొమ్మ వల్ల నరక వేయబడతావా? ఫలించిన ప్రతి కొమ్మను తీసి నరికివేస్తున్న ప్రభుత్వం కాల్చి వేస్తుంటాడు. అలాగుంటావా? లేకపోతే ఫలించడు కొమ్మ వల్ల ద్రాక్ష వల్లి వల్ల నువ్వు ఉంటావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈ మాట ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నది అందరూ తల వచ్చేటట్టే విన్నటువంటి కొద్ది మాటలు నీ జీవితంలో ఫలభర్త మొదలట్లుగా తీర్మానం చేసుకోవచ్చు. అపొస్తలుడు పౌలు వారి నీ జీవితం తీర్మానం చేస్తా. ఆయన కోసం అనేక శ్రమ అనుభవించడానికి అపొస్తలుడు పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధంగా నిలబడ్డాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అలాగే దేవుని కోసం నిలబడింది. అంతవరకు నమ్మకంగా ఉంది. నీ జీవితంలో ఎలాగుంటావు? నీ ఊటలు ఎలాగున్నాయి? నీ భూమి ఎలాగుంది? నువ్వు వింటున్న మాటలు ఎలాగున్నాయి? నీ నోటి నుంచి ఎలా మాటలు వస్తున్నాయి? ఎలాగ వస్తున్నాయి నీ మాటలు? నువ్వు ఎవరైనా కావచ్చు, నీ కొరకు ఈ మాటలు అనిపించున్నాడు. మన జీవితాలు బాగుపరచాలని యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. సమస్తాన్ని తగ్గించుకొని వచ్చి ఉన్నాడు. ఉప్పుగా ఆయన ఆ ఉప్పు నీరు లేకపోతే నువ్వు నిస్సారమే. యేసయ్య నీరు లేకపోతే ఆ నింపుదల నీకు లేకపోతే సమస్తం వ్యర్థం. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో.